ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ సారథ్యంలోని టీవీకే ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో డీఎంకేతోనే టీవీకేకు పోటీ ఉంటుందని ప్రకటించిన విజయ్ ఆ రాజకీయ ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా డీఎంకేను దుష్టశక్తితో పోల్చిన విజయ్ టీవీకేను పవిత్ర శక్తిగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. తాజా పరిణామాల ప్రకారం విజయ్ పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ తన పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అధికార డీఎంకే పార్టీయేనని స్పష్టం చేశారు. ఇటీవల ఈరోడ్ బహిరంగ సభలో డీఎంకేను ఎవిల్ ఫోర్స్ గా పేర్కొంటూ విజయ్ తన టీవీకేను ప్యూర్ ఫోర్స్ గా అభివర్ణించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య ప్రత్యక్ష పోరుగా సాగుతాయని విజయ్ ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే అధినేత దళపతి విజయ్ తన రాజకీయ వ్యూహాన్ని స్పష్టం చేశారు. డీఎంకేనే లక్ష్యంగా విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు వాడిన తీయ శక్తి అనే పదాన్ని విజయ్ పునరుద్ఘాటించారు. డీఎంకేను దుష్టశక్తి అని అభివర్ణిస్తూ తన పార్టీ టీవీకేను పవిత్ర శక్తిగా పేర్కొన్నారు. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా డీఎంకే టీవీకే మధ్య ఉంటాయని, ఇదొక ముఖాముఖి పోరాటమని విజయ్ ప్రకటించారు. నీట్ రద్దు, విద్యా రుణాల మాఫీ వంటి హామీలను నెరవేర్చడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు. రైతుల సమస్యలు, మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తమిళనాడు ప్రస్తుతం ఒకే కుటుంబం నియంత్రణలో ఉందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనపై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో 2026 ఎన్నికలకు విజయ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు జరిగిన రాజకీయ సభల్లో కూడా విజయ్ బీజేపీని తన సిద్ధాంతపరమైన శత్రువుగా, డీఎంకేను తన రాజకీయ ప్రత్యర్థిగా స్పష్టం చేశారు. మరోవైపు కూటమి చర్చల కోసం టీవీకే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని టీవీకే తీర్మానించింది. ఏఐఏడీఎంకే బీజేపీకి దూరంగా ఉంటూ ఇతర చిన్న పార్టీలు, అణగారిన వర్గాల మద్దతు ఉన్న పార్టీలతో కూటమి కట్టాలని విజయ్ యోచిస్తున్నారు. విజయ్ బూత్ కమిటీల బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ కార్డు పరిధిలో కనీసం ఒక కార్యకర్తను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్, బూత్ లెవెల్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమర్థతను పెంచేందుకు 10 మంది డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, 10 మంది జోనల్ ఇన్ఛార్జీలు, 5 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీలను నియమిస్తున్నారు. రాష్ట్రంలో యువత, తొలిసారి ఓటు వేసే ఓటర్లను ఆకర్షించడంపై విజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. కులగణన, శాంతి భద్రతలు, డీఎంకే హామీల అమలులో వైఫల్యాలను విజయ్ తన ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. విజయ్ తన బంధాను ద్రవిడియన్ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంచుకుంటూ కుటుంబ పాలన, అవినీతి రహిత పాలనను ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. సీనియర్ నాయకుడు సెంగొట్టెయన్ ఇటీవల టీవీకేలో చేరడంతో ఈ సమావేశం మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. మాజీ అన్నా డీఎంకే మంత్రి, పార్టీ ప్రముఖుడు అయిన సెంగొట్టెయన్ 2025 నవంబర్ చివరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారికంగా టీవీకేలో చేరారు. అంతకుముందు అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. డీఎంకే తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని, టీవీకే వృద్ధిని అడ్డుకోవటానికి దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు. టీవీకే బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగకుండా నిరోధించటమే అధికార పార్టీ ఏకైక ఎజెండా అని విజయ్ అన్నారు. నేను వికారమైన రాజకీయాలను అర్థం చేసుకోగలను, కానీ మేం అలాంటి రాజకీయాలను ఎప్పటికీ పాటించం అని విజయ్ స్పష్టం చేశారు. టీవీకే దార్శనికతను హైలైట్ చేస్తూ కాంచీపురం సమావేశంలో పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో స్పష్టంగా జాబితా చేసిందని విజయ్ అన్నారు. సంక్షేమ పథకాలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని, కానీ డీఎంకే ప్రజలను ఓసీ అని ముద్ర వేయడం ద్వారా వారి పరువు తీసేస్తున్నారని ఆరోపించడాన్ని విజయ్ ఖండించారు.
ఉచితంగా లేదా వేరొకరి ఖర్చుతో దీనిని ఉపయోగించాలని విజయ్ పేర్కొన్నారు. మొత్తంగా డీఎంకేనే లక్ష్యంగా విజయ్ విమర్శలు గుప్పించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీకే అధినేత విజయ్ తమకు డిఎంకేతోనే పోటీ ఉంటుందని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో డిఎంకేను ఓడించేందుకు టీవీకే ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ విజయ్ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు టీవీకేకు ఏ వరకు మద్దతుగా నిలుస్తారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.